గవర్నమెంట్ ప్రతి విషయంలో ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని మనం చెప్పడం కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకుంటున్నారు. ఒక్కసారి కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఓట్ల కొనుగోలులో అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నారు. రైతులకు ఇబ్బంది అయింది, కళ్ళాలలో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఈసారి వచ్చింది ప్రాబ్లం. ప్రతిపక్ష పార్టీల అందరూ కూడా నా విన్నపం ఏంటంటే ఆలస్యమైన వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించారు. తెలంగాణలో ఈసారి వడ్ల కొనుగోలు పరిస్థితి దారుణంగా తయారైంది. రైతులు నరకం చూస్తున్నారు. 6 నెలలు పండించిన పంటను తీసుకుపోయి ఐకేపీ కళ్ళాలల్లో పోస్తే అక్కడ నరకం. వడ్ల నుంచి చెత్త తాలు వేరు చేయడానికి మెషిన్లు లేవు. ఆ తర్వాత వడ్లు మాయిచర్ వచ్చిన తర్వాత కాంటా వేస్తానికి హమాలీలు లేరు. కాంటా వేసిన తర్వాత ఆ వడ్లను నింపుతానికి గన్ని బ్యాగులు లేవు. గన్ని బ్యాగులు నింపిన తర్వాత ఆ వడ్లని మిల్లులకు చేరుస్తానికి లారీలు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. తీరా మిల్లులకు పోయిన తర్వాత అక్కడ మళ్ళా ఆ వడ్లను ఆ మిల్లులో దించడానికి కూడా హమాలీలు లేరు. ఇట్లా ప్రతి స్టేజ్లో నరకం కనిపిస్తుంది. గతంలో ఇట్లాంటి ఏం లేకుండే. తీసుకుపోయి ఐకేపీ కళ్ళంలో పోస్తే ఎంతో కొంత ఆ వడ్లలో ఉన్న తాలు శాతాన్ని బట్టి 2 కిలోల 3 కిలోల 4 కిలోల కోత పెట్టేసేసి వడ్లని కాంటా వేసి తీసుకుపోయేటోళ్ళు మిల్లర్లు. అట్లాంటిది ఈ సంవత్సరం కాంటా వేస్తానికి హమాలీల కొరత, కాంటా వేసిన తర్వాత వాటిని ఎత్తడానికి గన్ని బ్యాగుల కొరత, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కొరత, మిల్లులో దింపడానికి అక్కడ హమాలీల కొరత. ఇట్లా ప్రతి విషయంలో నరకం చూస్తారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రైతుల సమస్యలను అర్థం చేసుకొని చాలా తొందరగా ఇంకో 10-15 రోజుల్లో ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శరవేగంగా ఈ వడ్లను కొని కళ్ళాలకు ధరలిస్తే రైతులకు మేలు జరుగుతుంది. లేదంటే రైతులు మర్చిపోలేని దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని.